దేవ మహిమ తెచ్చుకోనండి. నిలబడుతున్న మీ దాసుని నన్ను లూకా 4:18 మీ అభిషేకం ఇచ్చి వాడుకొను. వినే చెవిని గ్రహించే మనసును మా అందరికీ అనుగ్రహించమని మీ రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఇంటిని ప్రేమించి వచ్చిన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో వందనములు. ఉదయకాలమందు మనం ప్రభువును ఆరాధించుట కొరకై ప్రత్యేకంగా ఈస్టర్ దినమున లూకా సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు కూడా ఒక వచనం చదవండి. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడని వారితో అనిరి. సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియజేసిరి. దేవుడి లేఖన భాగములు మన కొరకై దీవించునుగాక. మనం చదువుకున్న ఈ భాగాన్ని చూస్తుంటున్నాం. యేసు ప్రభువారు శుక్రవారం శిలువ వేయబడిన తర్వాత ఆయన యొక్క దేహానికి సుగంధ ద్రవ్యాలను పూయాలని కొంతమంది స్త్రీలు ఆదివారమున పెందలకడనే చాలా చీకటి ఉండగానే ఏం చేశారట? సమాధి వద్దకు బయలుదేరారు. నిజంగా ఇది కొంచెం ఆలోచిస్తే మన దేశంలో ఎక్కువగా సమాధులు అంటే అంత భయాన్ని కలిగించారు. కానీ ఆ దేశంలో చూడండి, స్త్రీలు కూడా సమాధుల దగ్గరికి వెళ్ళడం అనేది తెల్లవారుజామున ఏమాత్రం భయం లేకుండా వాళ్ళు వెళ్తున్నారనేది మనకి ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి మరణం అనేది ఒక భయం అనేది మన దేశంలో ఎక్కువ కలిగించారు. కాబట్టి దాన్ని బట్టి చాలామంది భయపడేటువంటి ఆలోచనలో ఉంటారు. ఇక్కడ వాళ్ళు యేసు ప్రభు వారికి సుగంధ ద్రవ్యాలు పూయాలంటే శనివారం ఏముందంటే విశ్రాంతి దినం. శనివారం విశ్రాంతి దినం అయితే ఇదంతా ఎప్పుడు సిద్ధపరచుకోవాలి? ఆలోచిస్తే శుక్రవారమే సిద్ధపరచుకోవాలి. అంటే వాళ్ళు ఎంత ఆసక్తిగా యేసు ప్రభు మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారో చూడండి. కొంతమంది ఆదివారమే అన్ని పనులు తెచ్చిపెట్టుకుంటారు. ఆదివారానికి అడ్డొచ్చేయని ముందే చూసుకోవాలి. చాలా వరకు మనం దేవుని మీద ఆసక్తి ప్రేమ ఉంటే ఆదివారానికి అడ్డొచ్చేయి ముందే చూసుకోవాలి, ముందు రోజులలోనే చేసుకునేటట్టు ఉండాలి. వీళ్ళు చాలా దేవుని మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. తర్వాత పోయే ముందు కూడా ఆలోచన రాలే, ఆ సమాధి మీద నుంచి ఆ రాయి ఎవరు తొలగిస్తారు అని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి తెరవబడి ఉంది. వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేసింది. లోపలికి వెళ్ళగానే దూతలు కనపడ్డారు. వాళ్ళు ఒక మాట అన్నారు చూడండి. ఆ మాటను మనం చూద్దాం. 24వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. వారు భయపడి సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? చాలు.
సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? వాళ్ళైతే మృతులలో వెతకడానికి వెళ్ళారు. చాలామంది ఈ రోజులలో కూడా ఇంకా ఈ ఆచారాలు పోలా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా వాళ్ళ పెద్దవాళ్ళ సమాధుల దగ్గరికి పోతూ ఉంటారు. ఈరోజు తెల్లారుదాం వాళ్ళు యేసు ప్రభు నమ్ముకోకపోతే లేచేదేం లేదు. ఆడ లేచి రావడానికి పాట పడ్డా సమాధిలో, దాన్ని ఏమంటారు, సమాధి స్థలంలో సమాధుల దగ్గరికి పోయి కొంతమందికి అది ఏది తెలియక, ఈస్టర్ తెలియక సమాధుల పండుగ చేసేసారు. మామూలు పల్లెటూరు ప్రజలైతే ఇది సమాధుల పండుగ. సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని కడిగి శుభ్రం చేసి ఇవన్నీ నానాకాలు చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, మనం ఈ స్థలానికి ఎందుకు వచ్చామంటే ఈ సమయంలో మరి సజీవుడైన వాడిని మనం ఆరాధించడానికి వచ్చాం. వాళ్ళు ఆ రోజేమో మృతమైనటువంటి దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో పూజించారు. అయితే ఈరోజు దేవుడు మన నుంచి కోరుతున్నటువంటి ఆరాధన ఏమిటి అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం, దయచేసి 15వ వచనం చదవండి. స్తుతి యాగము చేయుదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలమును అర్పించు. ఆనాడేమో వాళ్ళు సుగంధ ద్రవ్యాలు పూయడానికి సమాధి దగ్గరికి వెళ్ళారు. అయితే మనమైతే సజీవుడైన దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలంటే వాక్యం ఈ విధంగా చెబుతుంది. ఏమనంటే మనం ఆయన నామాన్ని ఒప్పుకొనుచు ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతి యాగము చేయాలి. జిహ్వ ఫలం అంటే నోటి ద్వారా ప్రభువును ఆరాధించడమే దేవునికి ఎంతో ఇష్టమైన అర్పణ, ఆరాధన అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సజీవుడై ఎందుకు సజీవుడయ్యాడు, ఆయన సజీవుడవ్వాల్సిన అవసరం ఏంటి అనే విషయాలను ఆయన తిరిగి లేచుట ద్వారా, మరణాన్ని గెలిచి తిరిగి లేచుట ద్వారా మనం పొందిన కొన్ని మేలులను తలంచుకొని మనం ప్రభువును ఆరాధన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం చివరి వచనం. అంతే చదువు. మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడారు. ఇక్కడ మనం చూస్తుంటున్నాం మనుషులను, ఆదాము అవ్వలను మనం చూస్తుంటున్నాము. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి అనేటువంటిది. అపరాధాలు, పాపాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఆదాము దగ్గర నుంచి, ఏదేని తోట నుంచి బయలుదేరారు. ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతం మారి. ఆనాటి నుంచి కూడా 900 సంవత్సరాలు బ్రతికిన ఆదాము అయితే తాను కూడా చనిపోవలసి వచ్చింది. ఆదికాండం 5వ యుద్ధంలో చూస్తే ఎన్నో వందల సంవత్సరాలు బ్రతికారని, కుమారులు కుమార్తెలు కన్నారని రాయబడింది. కానీ అందరికీ కూడా ఏమని రాయబడిందంటే వారు మృతి చెందిరి. మరణం అనేది పాపం వల్ల వచ్చింది. ఆ ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభంలో మొదటి మానవునికి ప్రారంభమైనటువంటి ఈ మరణం ఆయన సంతానమైనటువంటి భూమి మీద ఉన్నటువంటి మానవులందరికీ సంప్రాప్తం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో దాన్ని ఈ విధంగా వివరిస్తున్నాడు. 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుషుని ద్వారా పాపం, పాపము ద్వారా మరణం లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంపద. ఇంకా నాకు ఆ కులము, ఈ కులము, ఆ మతము, ఈ మతము, నేను ఆ దేశము, నువ్వు ఈ దేశము, ఇదంతా భేదాలేమి లేవు. మనం అందరం కూడా ఒక మానవుడి నుంచి వచ్చిన వాళ్ళమే. నేను ఆదాము సంతానం కాదు, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, మాకంటూ ఒక దేశం ఉందని ఎవరైనా చెప్పగలిగితే అలాంటి వారు మరణం లేని వారై ఉండాలి. ఆదాము ద్వారా వచ్చిన వారందరికీ మరణం సంప్రాప్తమైంది. అలాంటప్పుడు మరణించకుండా ఈ ప్రపంచంలో ఎక్కడైనా మీరు విన్నారా? భూమి మీద ఏ ప్రాంతమైన మానవులకు మరణం లేకుండా ఉందని ఎక్కడ లేదు. అంటే మానవులందరూ కూడా ఆదాము సంతానమేనని, మనమందరం ఒకరిలో నుంచే వచ్చినామని ఈ వాక్యం, ఈ మరణం మనకు తెలియజేస్తుంది. అయితే ఈ మరణం అనేది ఎంతవరకు ఏలుబడి చేస్తూ వచ్చిందంటే మానవుడు దాని ప్రక్షాళన కోసం దేవుడు క్షమాపణ కొరకై దేవుడు ధర్మశాస్త్ర గ్రంథాన్ని, బలులను వారికి ప్రాయశ్చిత్తముగా అర్పించిన
వాటన్నిటి ద్వారా మానవుడు ఏమాత్రం కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదంట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ఒక్కడును లేడు, త్రోవ తప్పి. ఇక్కడ మనం చూస్తున్నాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. బయటికి కొంతమంది ఏమో మంచి వాళ్ళుగా ఉంటారు, కొంతమంది ఏమో చెడ్డ వాళ్ళకి కనపడతారు అంతే. అయితే నీతిమంతుడు లేడు, దేవుని దృష్టిలో ఒక్కడు కూడా లేడు. అందుకని కింద మనం చూస్తే ధర్మశాస్త్రం కలిగిన యూదుల పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తే 20వ వచనం చూడండి, 3వ అధ్యాయం 20వ వచనం. పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. అంతే, ధర్మశాస్త్రం వలన పాపం అనేది ఎట్టిదో తెలియబడుచున్నది, కానీ దానివల్ల దానికి దొరకైనటువంటి మార్గము ప్రక్షాళన అనేది లేదు. ధర్మశాస్త్ర క్రియల వలన ఎవరు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేదు. ఈ రోమా పత్రిక 1వ అధ్యాయం ఏమో దేవుడు మరి అన్ని జనులని పిలువబడినటువంటి ప్రజలు పాపములే కలిగినటువంటి వారై నీతిమంతులుగా లేరని, 2వ అధ్యాయం ఏమో రోమపత్రిక 2వ అధ్యాయం ధర్మశాస్త్రాన్ని కలిగిన జ్ఞాన సత్య సంపూర్ణమైన ధర్మశాస్త్రం కలిగిన యూదులు కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులుగా లేరని 3వ అధ్యాయానికి తీసుకొని వచ్చి ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని చెప్తూ వచ్చారు. ఆ మాట అందుకు వాడాడు. ధర్మశాస్త్రం కలిగిన యూదులు నీతిమంతులు కాదు, ధర్మశాస్త్రము లేక ఉన్నటువంటి అన్యజనులమైనటువంటి వారందరూ కూడా యూదులు నీతిమంతులు కాదు. అయితే అందరినీ కూడా విశ్వాసం మూలముగా దేవుడు నీతిమంతులుగా తీర్చడం కోసం ఆయన మరణం వెలువడి చేస్తూ ఈ మానవులందరి మీద ప్రేమ కలిగి ఆయన ఈ లోకానికి ఎందుకు మరణానికి గెలవాల్సి వచ్చిందంటే, పాపం వల్ల వచ్చిన ఈ మరణాన్ని తొలగించి దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజలను మళ్ళీ తిరిగి ఆయన తన దగ్గరికి చేర్చుకోవాలని, తన జీవం వారిలో ప్రవేశింపజేయాలని కోరుతూ నన్ను ప్రేమించి దేవుడు ఆయన శిలువలో మన కొరకై ఈ రక్తాన్ని చెందించాడు. మన యొక్క పాపపు శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని తాను ఈ యొక్క రక్తాన్ని మన కొరకై ఆయన కార్చినటువంటి దేవుడిగా మనకు కనబడుతున్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచిన వారుగా ఉంటున్నామో, ఆయన రక్తం ద్వారా కడగబడుతున్నామో, ఆయన మృతుల నుండి దేవుడు ఆయన లేపనని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా రక్షింపబడిన వారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా చెబుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరణం యొక్క బలము గలవారిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా యేసుప్రభువు అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, మరణ బలము గలవాడైన అపవాదిని ఏం చేయాలా? నశింపజేయడానికి, మరణ దాస్యానికి లోబడినటువంటి ప్రజలందరినీ కూడా విడిపించడానికి. నిజంగా మరణం అనేది ఎంతో ఎడబాటుతో కూడింది. చాలామందిని ఇది ఎంతో గాయపరిచేదిగా ఉంది. మరణం తర్వాత జీవితం ఏందో అర్థం కాక చావంటే భయపడిన వాళ్ళంటే ఎవరమో మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి ఒక పక్క భయం కలుగుతున్నా, ఇంకొక పక్క ధైర్యంగా ఉంటాం. కానీ అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మరణ దాస్యానికి లోబడి. ప్రపంచాన్ని కత్తి చేత పరిపాలించిన వాళ్ళు, బలం చేత పరిపాలించిన వాళ్ళు, బలగం చేత పరిపాలించిన వాళ్ళు, జ్ఞానంతో పరిపాలించిన వాళ్ళు ఉన్నారు. కానీ అయితే అందరూ కూడా ఎంతో వీరశక్యమైన వాళ్ళే. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా మరణానికి దాసులుగా బ్రతికిన వాళ్ళు. మరణం యొక్క దాస్యంలోని ఎవరు విడుదల పొందిన వాళ్ళు ఎవరు లేరు. మొదలుకొని మానవులందరి మీద మరణం ఏం చేస్తుందంట? ఏలుబడి చేస్తుంది. నీ మీద నా మీద కూడా ఏలుబడి చేసినట్టు ఈ పాప మరణం అనేది యేసుప్రభువు వారు తొలగించడానికి ఆయన మరణాన్ని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. అందుకనే రోమపత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే 24వ వచనంలో లాస్ట్ వచనంలో, మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనము నీతిమంతులంగా తీర్చబడుటకై లేపబడెను. ఎలా నీతిమంతులంగా తీర్చబడ్డాము అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. చూడండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం
ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం దయచేసి చదవండి. మధ్యను వధించబడినట్లున్న చాలా ఇక్కడ మనం చూస్తుంటున్నాము. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 29వ వచనంలోనేమో ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన ఈ గొర్రెపిల్ల, సిలువలో పస్కా బలి పశువుగా మన కొరకై వధించబడిన ఈ గొర్రెపిల్ల ఎక్కడ ఉంది అని అంటే పరలోకములో ఉంది. ఎక్కడ ఉంది అంటే ఎలా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే అది ఆ గొర్రెపిల్ల పరలోకంలో ఉంది, దేవుని సన్నిధిలో. అక్కడ రాయబడి ఉంది వధించబడినట్లున్న గొర్రెపిల్ల. వధించబడితే ఏమవుతుంది? చచ్చిపోతుంది, బతికుండదు. కానీ ఇక్కడ గొర్రెపిల్ల బతికే ఉంది. చూడండి, వధించబడినట్లున్న గొర్రెపిల్ల కనబడి. ఈ గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అంటే నీతిమంతులుగా మనం తీర్చబడ్డం కోసమై దేవుడు దిద్దుబాటు కాలం వరకు హెబ్రీ పత్రికలు రాయబడినట్లు ఆరాధనలు బలులను దేవుడు మానవులకు అనుగ్రహించాడు, ధర్మశాస్త్ర విధులను ఇచ్చాడు. వాటన్నిటి ద్వారా మానవులు ఏమాత్రం కూడా నీతిమంతులుగా తీర్చబడలేనప్పుడు తానే ఈ లోకానికి ప్రధాన యాజకుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు హెబ్రీ పత్రిక అంతా కూడా రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి ఎలా వచ్చాడో రాయబడుతూ వచ్చింది. హెబ్రీ పత్రికలో ఆ విధంగా ఆయన ప్రధాన యాజకుడికి వచ్చి తానే గొర్రెపిల్లగా, మామూలుగా ప్రధాన యాజకుడు అయితే అహరోను వంశంలో గుండా వచ్చిన ప్రధాన యాజకుడు అయితే తనది కాని రక్తమును తీసుకొని వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. అయితే ఈ ప్రధాన యాజకుడు ఎలా వచ్చాడంటే అహరోను సంతానంలో కూడా రాకుండా 110వ కీర్తనలో రాయబడినట్లు మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈ ప్రధాన యాజకుడు మన కొరక ఈ లోకానికి వచ్చి తన సొంత రక్తంతో, తానే గొర్రెపిల్లగా, తానే ప్రధాన యాజకుడిగా తన సొంత రక్తంతో ఒక్కసారే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. పాత నిబంధనలు అయితే ప్రత్యక్ష గుడారంలో బయటి ఆవరణం పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం ఉంటుంది. మందసం కరుణాపీఠం మీద ఉన్నటువంటి ఆ కొమ్ముల మీద ఈ రక్తాన్ని సంవత్సరానికి ఒకసారి దాని మీద ప్రోక్షించాలి. అది స్పష్టంగా చూడకూడదు. ప్రధాన యాజకుడు కూడా సంవత్సరానికి ఒకసారి దానిలోకి వెళ్తుందంటే ఆ మార్గం ఇంకా తెరవబడలేదని హెబ్రీ పత్రిక మనకు తెలియజేస్తుంది. చూడండి, హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. దీనిని బట్టి నిలుచుండగా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి బయలుపరచబడలేదని మనకు స్పష్టంగా పరిశుద్ధాత్మకు తెలియదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా ఈ లోకానికి వచ్చి మరణాన్ని గెలిచి నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన మనకు యాజకుడిగా ఉండేది నిమిత్తం అహరోను వంశం చెందిన వాళ్ళు ఏమవుతారు? ప్రధాన యాజకులు చనిపోయిన తర్వాత మారుతూ వచ్చేవాళ్ళు. అయితే మన ప్రధాన యాజకుడికి మరణాన్ని గెలిచిన వాడిగా, నిరంతరం ప్రధాన యాజకుడిగా నిరంతరం ఆయన మన యొక్క జీవితాల్లో మరి క్షమాపణ అనుగ్రహించడం నిమిత్తం ఆయన ఏ పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడంట? ఈ కింది భాగంలో మనకు తెలియజేసి 24వ వచనం 10వ అధ్యాయం అంత చదువుకోలేము. 10వ అధ్యాయం 24వ వచనం అమ్మ, అది కాదు, 9వ అధ్యాయం 24, క్షమించండి, 9:24. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశించలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు ఒక్కసారే పరలోకమందు ఏం చేశాడు? ఇప్పుడు ఆ రక్తం ఎక్కడ ఉందంటే ఇజ్రాయేల్ దేశానికి పోతే అక్కడ లేదు రక్తం, ఆ శిలువ లేదు, ఆ రక్తం లేదు. కానీ మానవులను నీతిమంతులుగా ఎలా తీరుస్తుందంటే ఆ రక్తం ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. యేసు ప్రభువారు తనను తాను ఈ 3వ దినమున ఆయన తిరిగి లేచినటువంటి సమయంలో తన రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించారు. ఈ మధ్యలో
మగ్దలేని మరియమ్మ కోసం మధ్యలో ఆగాల్సి వచ్చింది. యోహాను సువార్తలో రాయబడింది 20వ అధ్యాయంలో, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అని. ఆమెను ముట్టనివ్వలేదు. తర్వాతనేమో స్త్రీలను ముట్టుకొని ఇచ్చాడు. అది చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. స్త్రీలంటే యేసుప్రభుకి ఇష్టం లేదు, ముట్టనివ్వలేదు, వాళ్ళు ఆరాధించడానికి లేదు అని అంటూ ఉంటారు. కానీ అక్కడ ఎందుకు ముట్టనివ్వలేదంటే అక్కడే యేసుప్రభు చెప్పాడు, నేను ఎక్కిపోవాలి. ఎక్కడికి ఎక్కిపోవాలి? ఆ పరిశుద్ధమైన రక్తం, అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ పరలోకంలోనికి తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఆ రక్తం ఎక్కడుందంటే పరలోకంలో. వధించబడిన గొర్రెపిల్ల ఎక్కడున్నాడంట? దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఆ సన్నిధిలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మానవుడు హృదయపూర్వకంగా ప్రభువా నా పాపాలు క్షమించమనగానే ఈ భూమి మీద హృదయపూర్వకంగా పశ్చాత్తాపడే ప్రతి ఒక్క వ్యక్తి పాపాలు క్షమించమని. ఇదే మన ఆరాధనకు ప్రాముఖ్యం. నన్ను మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మన నీతిమంతులుగా తీర్చబడుటకు ఆయన సజీవుడయ్యాడు. ఆయన తిరిగి లేచాడు. ఎందుకు లేచాడంటే నన్ను నీతిమంతులుగా తీర్చాలి. ఆయన లేపబడకపోతే మరణం మీద విజయమే రాదు. ఆయన ఒక్కడే మొట్టమొదటి వారిగా మరణం మీద ఏం చేశాడు? విజయాన్ని పొందుతూ వచ్చాడు. ఆయనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆ రక్తం ద్వారా ఈరోజు మనమందరం నీతిమంతులుగా తీర్చబడే అవకాశాన్ని, ఏర్పాటును మనకు చేశాడు. రెండవదిగా యేసుప్రభువు వారు ఎందుకు ఆయన మరణాన్ని గెలిచాడు? సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు అని రాయబడినట్లుగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ఉంచుకుని వచనాలు చదవండి. 16వ అధ్యాయం 16వ వచనం నుంచి పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు నిలవనేరవని. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఏమనంటే యేసుప్రభు వారిని యేసుప్రభు వారు వాళ్ళని ప్రశ్నించాడు. ప్రజలు ఏమనుకుంటున్నారు ఆయన నన్ను కూర్చానంటే తలా విధాలుగా చెప్పారు. సరే, వాళ్ళందరూ ఏదో అనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు నన్ను కూర్చొని యేసుప్రభు వారు శిష్యులను ప్రశ్నిస్తే పేతురు అంటున్నాడు, నీవు సజీవుడవు, దేవుని కుమారుడు అయిన. సజీవుడు అంటే చావులేని వాడవు, నువ్వు సచ్చిన వాడవు కాదు. లోకంలో సచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సమాధిలో నుంచి లేస్తారు అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను చెప్పినట్టుగానే 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. అక్కడే వాళ్ళతో చెప్తూ వచ్చాడు, మీకు బ్రతుకున్న దినాల్లో చెప్పిన సంగతులు జ్ఞాపకం లేవా? సజీవుడైన వాడిని మృతులలో వెతుకుచున్నారు ఎందుకు? ఆయన పాపిష్టి అయిన మనుషుల చేతికి అప్పగించబడి 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడని చెప్పిన మాటలు మీకు గుర్తులేవా అని ఆ దేవదూతలు వారికి జ్ఞాపకం చేశారు. అక్కడికి వెళ్ళినటువంటి ఆ స్త్రీలకి నిజంగా ఆలోచిస్తే సజీవుడు ఎందుకు ఆయన సజీవుడయ్యాడంటే మరణాన్ని గెలిచాడు. అంతేకాదు మన నీతిమంతులుగా తీర్చాడు. ఆదాము నుంచి వచ్చినటువంటి ఆ మరణమాన్ని ఆయన అడ్డుపరిచి తానే మరణాన్ని జయించి మరణం మీద ఆయన విజయం కలిగించాడు. దీన్ని బట్టి మనం ఎంతో ఆరాధించాం. రెండవది మనం ఇక్కడ చూస్తుంటున్నాం, ఈ బండ మీద నా సంఘమును కట్టు. రెండవది ఆయన సజీవ సంఘాన్ని నిర్మించడానికి వచ్చాడు. దేనికి వచ్చాడంటే అందుకని ఆ పైన రాయబడింది, నువ్వెవరు అంటే సజీవుడైన దేవుని కుమారుడు. సజీవుడైన, చావుతో చచ్చిపోయిన వాళ్ళు కాదు. లోకంలో పుణ్యపురుషులు చాలామంది వచ్చారు, కానీ వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళే. వారు చెప్పిన సిద్ధాంతాలు, వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఎంతోమందిని ప్రభావితం చేసి ఉండవచ్చు. కానీ ఇక్కడ ఈ సంఘము అలాంటి సంఘం కాదు. ఈ సంఘము రక్తంతో కొనబడిన సంఘం. ఈ సంఘము సజీవుడైన వాని మీద, పునరుత్థానుడైన యేసు మీద నిలవబడినది. చావు మీద నిలబడింది అయితే ఇది నిలబడేది కాదు, ఇది తిరిగి లేచిన వాడు. అందుకనే తిమోతి పత్రికలో రాయబడింది ఒక మంచి మాట. తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. చాలు, ఇక్కడ మనం చూస్తుంటున్నాము జీవము గల దేవుడి సంఘం. ఏ సంఘం అంటే ఇది లోకంలో ఉండే సంఘాలు కాదు. ఈ సంఘం ఏ సంఘం అంటే జీవం గల సంఘం, రక్తంతో కొనబడిన సంఘం, సజీవమైన సంఘం. అందుకని ఈ బండ మీద నా సంఘంను కట్టు. దేవుడు నన్ను కూడా ఈ పునరుత్థానం మీద ఆయన కట్టుతూ వచ్చాడు.
మనం అందరం కూడా ఎవరము అంటే సజీవరాళ్ళమని పేతురు చెప్తున్నారు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉంటున్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడు సజీవమైనటువంటి రాయిగా మనందరినీ కూడా సజీవ రాళ్ళుగా చేశాడు. అందుకని ఈరోజు మనం అందరం కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధించాం. అందుకనే సచ్చిన వాళ్ళం కాదు, సజీవులైన వాళ్ళం ఉంటే శబ్దం వినపడుతుంది, మాట్లాడాలి. అందుకనే మనం ఆరాధించకుండా మౌనంగా ఉండకూడదు. ఎందుకంటే మనం చచ్చిన వాళ్ళం కాదు, మన దేవుడు చచ్చినవాడు కాదు, ఆయన సజీవుడైన వాడు. మనం కూడా సజీవమైనటువంటి ప్రజలు, సజీవ సంఘముగా దేవుడు మనలందరినీ కూడా తీసుకొని వచ్చాడు. అపోస్తుల కార్యం 2:42 ప్రకారం అపోస్తుల బోధ, సహవాసం, ప్రార్థన, రొట్టె విరుచుట, ఈ 4 ఎడతెగక ఆనాడు ఉన్నటువంటి సంఘం కట్టబడినట్లుగా ఈ ప్రత్యక్షతలోకి దేవుడు నన్ను తీసుకుని వచ్చినందుకు సంఘముగా, సహవాసంగా, సజీవరాళ్ళుగా ఆయనకు ఆత్మ సంబంధమైన బలులు, భౌతికమైన బలులు కాదు, ఆత్మ సంబంధమైన బలులు. పాత నిబంధనలు అయితే భౌతికమైన బలులు, ఇప్పుడు కొత్త నిబంధనలు అయితే ఆత్మ సంబంధమైన బలులు. ఏంటివి అంటే మన స్వేచ్ఛార్పణలు, మన జిహ్వా ఫలములు, మన నోటి ద్వారా సజీవుడైన ప్రభువును మనం సజీవులమైనటువంటి వాళ్ళంగా మనం కూడా దేవుని చేత, రక్తం చేత కొనబడి ఉన్నటువంటి వ్యక్తులముగా మనమందరం కూడా దేవుణ్ణి ఆరాధించబద్ధులమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, మూడవదిగా ప్రభు మరణాన్ని గెలిచి ఎందుకు తిరిగి లేచాడు అని అంటే మనతో నిరంతరం ఆయన జీవించి ఉండడానికి. చచ్చిన వాడైతే మనతో కూడా ఉండలేడు, మనకు సాయం చేయలేడు, మనకేమాత్రం కూడా ఉపయోగపడలేడు. అందుకనే ఆయన మనకు ఎందుకు తిరిగి లేచాడంటే ఆయన మనతో ఉండడానికి. ఇంకో రకంగా చెప్పాలని, శ్రమలలో ఆయన సజీవుడిగా తాను ప్రత్యక్షపరచుకోవాలి. ఇక్కడ యోబు జీవితంలో మనం చూస్తున్నాం, ఎన్నో రకాలైన శ్రమలు వచ్చాయి. అవి ఎందుకు వచ్చాయి యోబుకు తెలియదు. ఆ రోజులలో మరి యోబుకు సాతాను ఉన్నాడని తెలిసినట్టు లేదు. అందుకనే సాతాను గురించి ఏం మాటలు లేవు. యోబు దేవుడికి సాతానుకు మధ్య జరిగినటువంటి సంభాషణే కానీ యోబుకు సాతాను ఉన్నట్టు తెలియదు. అందుకనే అన్నీ దేవుని మీద బాధపడుతూ, దేవుడు నాకు కనబడితే నేను అడగాలనుకుంటున్నాను, దేవునితో మాట్లాడాలనుకుంటున్నాను, నా జీవితాన్ని ఎందుకు ఇలా చేశాడు అని. నిజంగా ఆయనకు 1 కాదు, 2 కాదు, 3 కాదు, తాను సంపాదించినంతా కూడా కోల్పోయాడు. చివరికి ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అలాంటి పరిస్థితులలో భార్య కూడా తను మరి దూషించి దేవుని దూషించమని చెప్తూ వచ్చింది, చనిపోమని. అలాంటి సమయంలో యోబు మాత్రం ఏం చెప్తున్నాడంటే, నేను నడుచు మార్గము. మన చుట్టంతా కూడా దేవుడు మనల్ని ఏం పట్టించుకోవట్లేదు, దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు, దేవుడు మన పరిస్థితులు ఏమి ఆయన పట్టినట్టు లేవు. మనల్ని ఏమో వెదకి రక్షించబడిన దినాల్లో నేను ఇలా అనుకునేవాడిని, నన్ను రక్షించి లోకంలో ఉన్నవాడిని ఉంచకుండా మర్యాదగా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చి నానక తిప్పలు పెట్టి ఈడికి తీసుకొచ్చి ఇక్కడ సాతాను చేతికి బాల్లాగా నన్ను అప్పగించి కొట్టే దెబ్బలకి అటు ఇటు తిరగడమే సరిపోతున్న నా జీవితం, దేవుడు ఏం పట్టించుకోవట్లేదు అని ఆలోచించేవాడు. కానీ ఇక్కడ ఎందుకు ఆ పరిస్థితులని అనుమతించాడంటే శ్రమల్లో కూడా ఆయన ఎంత సజీవుడో మనం తెలుసుకోవాలి. అందుకని యోబుకు అక్కడ ఏమని చెప్తూ వచ్చాడంటే, నేను నడుచు మార్గము ఆయన అంటే మనం నడిచే మార్గము, యోబు నడిచే మార్గం యోబుకు తెలియదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. యోబు నడిచే మార్గం ఎవరికి తెలియదు, యోబుకు తెలియదు. తెలుసుకొని ఏం చేస్తాడు, ఏం చేయలేడు. కానీ అందుకని ఒక ఆలోచనకు వచ్చాడు, ఏమంటే నాకు తెలిసినా తెలియకపోయినా నేను నడిచే మార్గం ఎవరికి తెలుసు, నేను కూడా అలాంటి విశ్వాసంతో మనం ముందుకు రావాలి. ఆ విశ్వాసమే సజీవమైన విశ్వాసం.
చచ్చిపోయే విశ్వాసం కాదు, బలహీనమయ్యే విశ్వాసం కాదు, చుట్టూ పరిస్థితులను చూసి నిరాశ చెందే విశ్వాసం కాదు. మన దేవుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మన పక్షామున ఆయన జీవించువాడుగా ఉన్నాడని, యుగ యుగాల ఆయనతో మనకు సహాయం చేస్తాడని. 48వ కీర్తన చివరి మాటను ఒకసారి చూడండి. 48వ కీర్తన చివరి మాట. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ దేవుడు మనకు ఎంతవరకు అంట? సదాకాలం, మరణం వరకు ఆయన నడిపిస్తారంట. మత్తయి సువార్తలో శిష్యులతో కూడా చెప్పాడు. చివరి అధ్యాయం చివరి వచనం చూడండి. మత్తయి సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. వాళ్ళందరితో ధైర్యంగా ఆ మాట చెప్తాను. గైకొన వల్లని బోధించి యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా బ్రతికిన వాడు కాబట్టి ఉన్నాడు. చచ్చిన వాడైతే ఉండలేడు. ఎందుకు? ఆయన యేసుప్రభువు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడంటే తన మరణం ద్వారా మరణాన్ని ఓడించి మనలందరినీ నీతిమంతులుగా తీర్చాలని. రెండవది, సజీవమైన సంఘములో నిన్ను కూడా నన్ను సజీవమైన రాళ్ళుగా చేయాలని. మూడవది, మనం చూస్తున్నాం, మనం అన్ని పరిస్థితులలో మనతో కూడా ఉండి మనం నడిపించేవాడు సజీవుడిగా తను తాను ప్రత్యక్షపరచు. అందుకనే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు మనం చూస్తున్నాం. వాళ్ళు అగ్నిగుండంలో వేశారు. కానీ ఒక మాట అన్నారు వాళ్ళు, చూడండి, ఒకవేళ దేవుడు మమ్మల్ని రక్షింపకపోయినను అనే మాట కూడా వాడారు. దానియేలు గ్రంథం మాట తీసుకున్న వాళ్ళు చదవచ్చు. చదువు. దేవుడు రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, ఇది సజీవుడైన వాడిని ఎరగడం అంటే ఇది ఏంటిదంటే, రక్షింపకపోయినను మేము చావైనా చేస్తాం, కానీ ఈ విగ్రహానికి కొన్ని కష్టాలు శ్రమలు రాగానే చాలామంది దేవుడిని విడిచి దూరం అయిపోతారు. దేవుడు నాకేం చేశాడు అనుకుంటారు. కొంతమంది దేవుడి మీద సనుగుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఎందుకు ప్రభువా నన్ను ఈ పరిస్థితులు అనుమతించావని ఆలోచిస్తూ ఉంటాం. కానీ వీటన్నిట్లలో కూడా శ్రమలలో ఆయన సజీవుడని, ఎన్నడూ కూడా విడవని వాడని నేను తెలుసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకని అక్కడ రాయబడుతుంది, నేను నడుచు మార్గం. ఏం మార్గం ఇది? శ్రమల మార్గం. ఈ శ్రమల మార్గము యోగుకు తెలియదు ఎందుకు నడుస్తున్నాడు, కానీ దేవునికి మాత్రం. చాలాసార్లు మన పిల్లలు మనం అంటాం కదా, వాళ్ళు వేసే ప్రశ్నలకి మన మైండ్ పోయి నీకు తెలియదు కాకుండా. ఎందుకంటే ఎన్నిసార్లు జవాబులు చెప్తాం? ప్రతిదీ కనబడింది చూసిందల్లా అడుగుతూ ఉంటే వివరాలు ఎందుకు 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 అని అడుగుతూ ఉంటే దేనికి చెప్తాం? ఇక్కడ యోగు కూడా ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే అలాంటి తొలగించేసి ఆయన యందు నమ్మకంతో దేవుని మీద వేసి, నాకు తెలియకపోయిన నా మార్గం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన మాత్రం నన్ను నడిపిస్తాడు అనే విశ్వాసంతో నడవడం. అందుకనే యోగు తన జీవితంలో అలాంటి పరిస్థితుల ద్వారా వెళ్ళాడు. మూడవది, ఆయన శ్రమలలో సజీవుడని, తను తాను నిరంతరం మనకు బయలుపరుచుకునేవాడిగా మనం నడిపించేవాడిగా ఉంటాడని ఈ వాక్యం మనకు తెలియజేయడం కోసం ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. నాలుగవదిగా చూసుకొని మనం ముగించుకుందాం. నాలుగవది, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు సజీవుడనియు ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇంకా చదువు. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఇక్కడ మనం చూస్తుంటున్నాము, దేవుణ్ణి ఏమని అడుగుతున్నాడంటే, నా దేవుడు చచ్చినవాడు అంటాంలే, నా విమోచకుడు సజీవుడు. నా విమోచకుడు సజీవుడు. ఈ చర్మం ఈ విధంగా పోయినా కానీ, వ్యాధితో ఈ చర్మం ఈ విధంగా చీకిపోయినా కానీ, నేను మరలా ఆయనను నేను చూస్తాను. చూడండి, యోగు నిరీక్షణ. మరలా నేను ఆయన చూస్తాను శరీరముతో. నా విమోచకుడు సజీవుడు. నేను చనిపోయినా కానీ మరలా నేను తిరిగి లేస్తానని ఈ గొప్ప నిరీక్షణ బల్ల అదే చూపిస్తుంది. నేను వచ్చే వరకు ఇలాగూ చేయవు. నేను వచ్చే వరకు అంటే ప్రభు రాబోతున్నాను. చచ్చినవాడైతే రాలేడు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, సజీవుడైన వాడు కాబట్టి మరలా ఆయన వస్తానని మనకు చెప్తూ వచ్చాడు.
నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, నేను ఉండే చోట మీరు ఉండినట్లుగా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకున్నాను. అక్కడ రాయబడింది అన్న, ఎక్కడ అద్దె ఇళ్ళల్లో ఉండి ఉద్యోగాలు చేసుకుంటా ఒక సొంత ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకోవడానికి 2 జీతాలు సరిపోతాయి, పిల్లలు చదివించి ఇల్లు కట్టుకోవడానికి. పరలోకం పోయిన తర్వాత కూడా ఆడ స్థలం ఇచ్చి ఆడే ఊడు కట్టాలంట ఆయన డౌట్ పడతారేమో. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్న దగ్గర వేరొక తర్జుమాలో గొప్ప భవంతులు ఉన్నాయి అని అర్థం. గొప్ప భవంతులు ఉన్నాయని అర్థం. పరలోకంలో దేవుడు మన కొరకై ఆయన ఇంత గొప్ప కార్యాన్ని సిద్ధపరిచాడు. పరలోకంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో మనం చూస్తే ఆ పరలోకంలో దిగి వచ్చుచున్నటువంటి ఆ సియోను పట్టణం ఎలా ఉందంటే 12 పునాదులు గలదై 12 గుమ్మాల చేత అది నిర్మితమైనట్టుగా రాయబడింది. ఇంకా సిటీ మనకు రాయలా, సిటీ మనకు చెప్పలే, ఇంకా భక్తుడు చెప్పలేక ఆయన అంటే మానవ నోటికి తెలిసేటట్టుగా ఆయన వివరించలేక మాటలతో ఆ పట్టణం దగదగ సూర్యకాంతి వలె మెరయిచుండనని రాశాడు. ఇంకేం లేదు రాయడానికి, ఆయనకు మాటలు లేవు. మీరు ఎవరైనా వెండి చూసిన వాళ్ళు ఉంటారు, బంగారం చూసిన వాళ్ళు ఉంటారు, ఇత్తడి, ఇనుము, రాగి, ముత్యాలు, వజ్రాలు, వజ్రాలు, పద్మరాగం అంటే తెలుసా, సూర్యకాంతం అంటే తెలుసా? ఇవన్నీ మనకు తెలియదు. కానీ ఒకరోజు ఉంది, దేవుడు మన కొరకు నివసించేటువంటి మనం నివసించే స్థలాన్ని ఎలా కడుతున్నాడంటే ఆయన ఈ 12 పునాదులు కేవలం కాంపౌండ్ వాళ్ళవే మనకు చెప్పింది, ఇంకా లోపల సిటీ ఎలా ఉంటుందో చెప్పలేదు ప్రకటన గ్రంథంలో. దాన్ని ఈ విధంగా అద్భుతంగా మన కొరకు నిర్మిస్తే మనము ఆయనతో కూడా యుగయుగాలు సజీవుడైన దేవునితో మరణం లేని వారంగా సజీవులమైనటువంటి ప్రజలుగా, ఇంకా మనకు జీవానికి అంతం లేదు, మనం యుగయుగాలు ఆయనతోనే కాపురం చేస్తాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ఆరాధనకి వెళ్దాం. ఎవరైనా చదవండి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై. చూసారా, ఎల్లప్పుడూ కూడా దేవుడు మనతో ఆయన కాపురం ఉండేవాడిగా, నివసించేవాడిగా, లేదా మనము దేవునితో యుగయుగాలు ఉండేటువంటి గొప్పదాన్ని. ఈ 4 అంతల అనుభవం కోసమే దేవుడు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. వీటిని తలంచుకొని మన జీవితాల్లో మనం ఆయన చేసిన మేళ్ళను మనం తలంచుకొని నీతిమంతులుగా తీర్చబడ్డానికి కోసం ఆయన మరణాన్ని గెలిచాడు. సజీవుడైన దేవుడిని రుజువు చేసుకున్నాడు. సజీవ సంఘముగా, సజీవ రాళ్ళుగా మనల్ని చేశాడు. అలాగే 3వదిగా మన శ్రమలలో, కష్టాల్లో, ఇరుకులలో, ఇబ్బందులలో మనతో ఉన్నాడు ఆయన. నిజంగా చెప్పాలంటే షడ్రక్, మేషక్, అబేద్నెగోతో కూడా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. 4వ వాడుగా ఆయన వారితో కూడా ఉన్నాడు. శ్రమలలో ఆయన సజీవుడిగా తాను ఉన్నాడని రుజువుపరిచేదానికి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి. 4వదిగా మనం ఆయన విమోచించేవాడిగా ఒక గొప్ప నిరీక్షణ మనకి ఇవ్వడం కోసం యోబు వలె ఆయన రాబోతున్నాడు అనే నిరీక్షణకే ఈ బల్ల మనకు తెలియజేస్తాం. వీటిని తలంచుకొని మనం ప్రభును ఆరాధన చేద్దాం. దయచేసి ప్రభును ఆరాధించండి. ఒకరు మార్చిన తర్వాత ఒకరు. మీరు ఆరాధిస్తే మీ దగ్గరికి మౌత్ తీసుకొస్తారు. సండే స్కూల్ ఉంటుందా? ఓకే. దయచేసి సండే స్కూల్కి వెళ్ళవలసిన వాళ్ళు మొట్టమొదటి